హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదేంటి ఇల్లు చేంజ్ ఇవన్నీ కనబడుతున్నాయా? సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. మా చిన్నోని బర్త్డే సెలబ్రేషన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి చేస్తున్నాను. ముందు పెట్టిన వ్లాగ్ ఏమో అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ మా చిన్నోని బర్త్డే అయితే మేము అనుకున్నాము మా నలుగురు మధ్యలో జరిగిపోతుందేమో అనేసి. బట్ ఆ దేవుడు మా అక్షితగాని కోసమే కావచ్చు ఇందరి మధ్యలో నువ్వు బర్త్డే జరుపుకో అక్షిత అని చెప్పేసి మమ్మల్ని అయితే ఇక్కడికైతే పంపించినట్టున్నాడు. సో ఇక్కడనైతే బర్త్డేకి అయితే మా వాళ్ళందరూ వచ్చారు. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎంతైనా కానీ అందరి మధ్యలో చేసుకున్న కిక్కే వేరప్ప. పిల్లలకి కూడా వాళ్ళ అయ్యో మేమే నలుగురం ఉన్నామన్న బాధ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఏదేమైనా కానీ అందరి మధ్యలో ఉండి చేసుకుంటే అది వేరు. సో వెనక డెకరేషన్ కూడా అన్ఎక్స్పెక్టెడే మా లడ్డు మా బాబాయ్ కొడుకు అయితే మన దగ్గర ఉందనేసి తీసుకొచ్చేసి పెట్టాడు. అది కూడా మా చిన్నలు ఒక డెకరేషన్ లాగా అయిపోయిందన్నమాట. సో ఇక అందరు వచ్చేసారు, డాడీ వాళ్ళు, బాబాయిలు, మా అత్తమ్మ వాళ్ళు కూడా. సో ఇక్కడికి వచ్చేసారు అనమాట. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ అందరి మధ్య చేస్తున్నాం కదా అనేసి వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడనైతే క్యాండిల్ గీస్తున్నాం. మా వాడైతే ఎప్పుడెప్పుడు క్యాండిల్ గీద్దామా ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాడు. వానికి ఆల్మోస్ట్ కేక్ మీనే కదా పిచ్చి. సీఎం ఆయన అయితే పగల కడుతున్నాడు దాన్ని అతి కష్టం మీద. మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ అండి. నాకైతే మంచి అనిపించింది. యాక్చువల్గా మేము నలుగురమే చేసుకుందామా లేకపోతే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ పిలిపించి చేద్దామా అని ఒక ఆలోచనలు ఉండే. చేద్దామా లేదా అనేసి అది ఉండే. బట్ ఆ దేవుడు ఏంటో మాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ కాదమ్మా మీరు వెళ్ళేసి మీ ఫ్యామిలీల మధ్యలో చేసుకోండి అని చెప్పేసి ఆ టైంలో మా ఆయనకి తన ఆఫీస్లో ఏదో వర్క్ పడి వేరే కాడికి వెళ్ళాల్సి వచ్చింది. సో దాని మూలంగా అయితే మేము ఇంటికి రావాల్సి వచ్చింది. ఇక అది మా మధ్యలో మా అదృష్టం మా చిన్నోని బర్త్డే కూడా తెల్లారియే. సో అదైతే మా అందరి మధ్య జరిగిపోయింది అన్నట్టు. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే భలే అనిపించింది. యాక్చువల్గా ఇలా ఒక్కసారి ఎప్పుడంటే మా అర్షాన్ బర్త్డే కూడా జరిపాను. అది 1 బర్త్డేనో 3rd బర్త్డేనో సో ఐడియా లేదు. అది కూడా అప్పుడు జరిపాను. మళ్ళీ ఇన్ని ఇయర్స్కి మా చిన్నోంది ఇక్కడ జరుపుతాం అన్నమాట. ఇక నేను రెడీ గిడి అనేది ఏం అవ్వలేదు. ఎందుకంటే అమ్మ ఎండలు బీభత్సంగా ఉన్నాయి. అబ్బా ఏం రెడీ కూడా మనం కూడా అవ్వలేదు అనమాట. ఇక లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఒకటే ట్యూబ్లైట్ ఉంది. సో అందుకనేసి ఒకటే లైటింగ్తోనే అడ్జస్ట్ అయితే వేసాము. ఇక మా తమ్ముళ్ళు అయితే లైటింగ్ తక్కువ ఉందనేసి వాళ్ళైతే సెల్ లైట్లు మొహానికి కొడుతున్నారు. ఎందుకంటే మనకి పడాలి కదా మొహాలు తెల్లగా కొంచెం అనేసి. అందుకనేసి ఆయన అయితే పెడుతున్నారు. ఇక మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ చేపిస్తున్నాము. మా ఆయన ఏవైతే ఒక్క ఫోటో కూడా బాగా రాలేదు మాదైతే. ఆయన అంతా కొంచెం వెరైటీ అన్నమాట. సో వీడియో అయితే మా తమ్ముళ్ళకి ఇచ్చేసి తీరా అన్నాక వాళ్ళైతే వీడియోలు తీస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే మా చిన్నానికి హ్యాపీ. యాక్చువల్గా పాపం మా ఆశని నేను మర్చిపోయానంటే నేను ఈ హడావిడిలో అందరూ ఉన్నారుగా టక్ అయిపోవాలి అంటే యాక్చువల్గా అదే రోజు వేరే వాళ్ళ పెళ్ళి ఉంది. సో అక్కడికి వెళ్ళాలి వాళ్ళు అనేసి అదే ఆరాటంలో నేను కూడా గబగబా తీపిచ్చాను. ఇంకా మా ఆశగాడు మిస్ అయిపోయాను. నేను తర్వాత చాలా బాధపడ్డా. లాస్ట్లో దిగిండు కొడుకు. 1 ఫోటో కూడా ఎవ్వరు సరిగ్గా తీయలేదు. నాకు అదొక్క బాధ అనిపించింది. బట్ ఏం చేస్తుందే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఆ ఫోటోలు కూడా స్టిల్స్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇటు వీడియో రన్ అయిపోతుంది, దీన్ని కట్ చేద్దామని కూడా అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఈ గిట్టింగ్స్ అంతగానం ఏం రావు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి. సో పెద్ద ల్యాగు. అందుకనేసే రాగా పెట్టేస్తున్నమాట. ఇక మా ఆయన అయితే ఒక్క ఫోటో దిగుదామన్నా కూడా క్లియర్ కట్ ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగలేదు. నాకైతే చెడ్డ. నేను అక్షంతలు అయితే ఆయన వేయకపోతే నేను వేయడు. మా చిన్నోడైతే చాలా బిజీ. ఎందుకంటే కేక్ తినేయాలి. వానికి కేక్ అంటే మహా పిచ్చి. అందుకనేసి వాడి కేక్ అయితే వాడు తినేస్తున్నాడు. ఎవరు పెడతారా ఏంది అని చూసుకుంటూనే ఉంటున్నారు అన్నమాట. ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసి పెట్టేస్తున్నారు. వాడి కేక్ తప్ప ఇంకోటి లేదు. అది చూస్తున్నాడు పెట్టరా అని. ఆ కేక్ బిజ్జంతో ఇదో బాధ. అసలు అందులో కూల్ కేక్ కదా, ఆ కూల్ కేక్ కోసం అయితే వాడు చూస్తున్నాడు. కానీ సీరియస్లీ ఒకరం జరుపుకున్న దాన్ని 10 మందిలో జరుపుకున్న చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు కానీ ఆత్మీయులను ఆ బంధువులను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. ఏదో కోపతాపాలు ఉన్నాయి అనేసి ఆ ఒక్కరోజు మనమే ఉంచుకోవాలి. కానీ బట్ ఏదో మనసులో పెట్టుకొని దూరం పెట్టుకున్నాం అనుకో మనమే లాస్ అయిపోతూ ఉంటాము. నాకు ఇలా జరుపుకుని ప్రతిసారి అనిపిస్తుంది అందరి మధ్యలో మనం అందరితో హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. ఏదో మన పొగురుకు మన తత్వానికి పోయి అందరినీ మనం వద్దు అనేసి వెళ్ళవేసుకుంటే మనం ఒంటరి జీవులం అవుతాం.
అదే అనిపిస్తుంది. అందుకే నేను ఎందుకంటే మేము అనుభవస్తున్నాం, మేము ఉండేది 4 మెంబర్స్, ఎక్కడికైనా ఏది అకేషన్ అయినా మేమే 4 మెంబర్స్ చేసుకోవాలి కాబట్టి ఆ ఫీలింగ్ ఏందో నాకు తెలుసు. ఈ 10 మంది మధ్యలో చేసుకుంటే హ్యాపీనెస్ ఏందో మాకు తెలుసు. మ్యాక్సిమం మనతోటి కలిసి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటా. సో అందుకనేసి ఇక్కడ ఇక మా ఇంటికాడనే అక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర చేసాము. ఇక అక్కడ మళ్ళీ ఇక్కడ గోదావరికల్లా చేద్దాం. మళ్ళీ మేమే 4 మెంబర్స్ అయిపోతాం. మా అత్తమ్మ, మామయ్య, నేను, మా ఆయన, వీళ్ళే అయిపోతాము. సో ఇక్కడ కచ్చేది చేసుకుంటే అందరు ఉంటారు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, డాడీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా అనేసి అయితే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేయించాము. సో వాళ్ళ మధ్య కూడా కట్ చేసినట్టు ఉంటుంది కదా, అందరం కలిసి ఉంటాం కదా అనేసి అనిపించింది. మా పిల్లలకు కూడా అందరు ఉన్నారు నాతోటి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది, ఒంటరిగా కాకుండా అనేసి. సో మా చిన్నోడైతే కేక్ కటింగ్లో మునిగిపోయిండు. వాడు కేక్ కటింగ్లో అయితే అది ఇంకో ధ్యాస ఉండదు అబ్బా, కేక్ కట్ ఇక అమ్మ వాళ్ళు అన్నమాట. ఇక అమ్మ వాళ్ళు కూడా సో ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా పెట్టేస్తుంటే వాడు వద్దు అంటే, ఎందుకంటే కొంచెం అప్పటికి ఎక్కువైపోయింది. కేక్ పైన ఉన్న సంథింగ్ మన చాక్లెట్స్ లాంటివి పెడతా ఉంటారు కదా, అవి కూడా మింగేసిర్రు. వద్దు అనేసి అని అంటున్నాడు. అక్కడి నుంచి అయితే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొని జేబులో పెట్టేసుకుంటున్నారు అన్నమాట. అద్దురా అన్న కూడా అస్సలు వినట్లేదు. పిల్లలకి అదొక హ్యాపీనెస్ లేండి, ఎవరు ఏమి ఇచ్చినా కానీ, అది ఎంతైనా కానీ, ఎవరు ఏమి ఇచ్చినా కానీ దగ్గర పెట్టుకోవాలి, నాకు డబ్బులు వచ్చినాయి అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, అదే నా చిన్న మా ఓన్ మీద కనబడుతుంది అన్నమాట. మా ఇంట్లో మళ్ళీ నన్ను క్యూట్ అబ్బాయి అంటే ఈడే వీని మాటలకైతే అసలు వీడు చేసేదానికి అనిపించడము. యాక్చువల్గా మా బాబాయ్ కూడా రావాల్సిందే, అక్కడ తన వర్క్ మీద తాళాలకు వెళ్ళిపోయిండు. సో ఇక ఫస్ట్ బిస్కెట్ కాదు, ఇచ్చే పైసలు మాత్రమే చూస్తున్నాడు మా వాడైతే. అందుకనేసి బిస్కెట్ అయితే పక్కకు పడేసి అదేంటి డబ్బులు తీసుకొస్తే జమ చేసుకుంటున్నారు. ఈ డబ్బులు జమ చేసుకుంటారు అనేసి మా ఇంకో బాబాయ్ వాళ్ళైతే కిడ్డీ బ్యాంక్ కొనుక్కొచ్చారు అన్నమాట. సో ఇది ఆ కిడ్డీ బ్యాంక్లో వేసుకోరా అనేసి ఇచ్చే కొద్దీ కూడా వీళ్ళు సెకండ్, వీళ్ళు థర్డ్. ఈ బాబాయ్ కూడా రాలేదు. సో ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదంట, సో రాలేదు. గట్టిగా పైసలు ఇచ్చినాయి అంటే సెకండ్ కూడా గ్యాప్ ఉండదు అన్నమాట, టక్కన వేసేసుకుంటాడు. ఇక ఇక్కడనైతే వీళ్ళు థర్డ్ అన్నట్టు. డాడీ ఫస్ట్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు సెకండ్ ఆపిండి, వీళ్ళు థర్డ్. ఈ బాబాయ్ కూడా రాలేదు, హెల్త్ బాగాలేదు అనేసి. సో ఇక వీళ్ళు కూడా వచ్చి డబ్బులు ఇస్తే మంచిగా వేసేసుకొని, అది బిస్కెట్ కోసం వెయిటింగ్. ఈ పిట్టి చాలా అది కేక్ గుసేసరికి డాడీ మొత్తుకుంటున్నాను. సో ఇది అన్నయ్య వాళ్ళు కూడా ఇంకొక క్లిప్ మిస్. యాక్చువల్గా ఇక్కడ ఇంకో బాబాయ్ వాళ్ళది రావాలి, బట్ ఇక్కడ క్లిప్ మిస్ అయింది, వీడియో తీయనట్టున్నారు. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అయ్యో దేవుడా, ప్రామిస్ నేను చూసుకోలేదు, అది ఇప్పుడే చూస్తున్నాను. ఆ చేతిలో పట్టుకునేది ఆ బాబాయ్ వాళ్ళు ఇచ్చినదే. సో లాస్ట్కి అయితే ఫోటోలు అయితే యాడ్ చేస్తాను అన్నమాట. నేను అనుకోలేదు, చూసుకోలేదు. సో ఇక మా తాత బామ్మ కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళందరూ వీళ్ళ మెయిన్ కింగ్ అన్నట్టు, వీళ్ళందరికీ పెద్ద కింగ్ వీడు. యాక్చువల్గా మా అషగాని సంథింగ్ ఏదో జరిగింది అబ్బా, నేను అషగాని ఎందుకు మీరు చేసిన నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఇక వీళ్ళు కూడా ముసలాళ్ళు అయిపోయారు కదా, సో నడిచి రావడానికి గంటలు టైం పడుతుంది. ఇక వీళ్ళు కూడా ఒక హ్యాపీనెస్ అంతేలేండి. ఇక ఏది ఏమైనా కానీ అందరితో జరుపుకుంటే ఒక పెద్ద హ్యాపీ. సీరియస్లీ నాకైతే ఇదైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ మా బర్త్డేలో, మ్యారేజ్ డేలో ఏదైనా కానీ మేము చాలా దూరం పెట్టేసుకున్నాము. ఇంకా లాస్ట్ మా మాస్టర్ వచ్చేసిండు, ఇది ఫుల్ బాధాకరం అనిపించింది. దించలేదు, సడన్గా మొత్తం గుర్తించి అశ్వ దించలేదు కదా అన్నాక ఇజ్జా అని నిజంగా నేను చాలా బాధపడ్డాక వాడు ముందుకు రాలేదు. మా అషగా చూసే అంటాం కానీ చాలా సెన్సిటివ్ పర్సన్. సో ఇప్పుడు ఇంకొక 2-3 పిక్స్ బ్యాక్ యాడ్ చేయాలి మా పిన్ని వాళ్ళవి. సో ఈ బాబాయ్ వాళ్ళదే క్లిప్ మిస్ అయిపోయింది అన్నట్టు. వీనికి కిడ్డీ బ్యాగ్ మరీ కొనుక్కొచ్చి ఇచ్చారు, డబ్బులను దాచుకో అని. సారీ ఫర్ దట్. వీడు అసలు తప్పకుండా లైక్, షేర్, కామెంట్.